నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమం. మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లని ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే. ప్రమాదవశాత్తు రహదారి నుండి నీరు ఉన్న పొలాల్లోకి పల్టీ కొట్టిన ఆటో. త్రుడిలో తప్పిన భారీ ప్రమాదం, ఆటోలో ఉన్న 6 ప్రయాణికులు క్షేమం. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం డిగ్రీ కళాశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు. పలు పోటీలలో గెలుపొందిన వారికి ప్రైజ్లు అందజేత. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్లో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని తెల్లాపూర్, అమీన్పూర్, బొల్లారం మున్సిపాలిటీల తాజా మాజీ పాలక వర్గాలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమమని, పదవులు అశాశ్వతమని అన్నారు. పదవిలో ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యలో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తే అవకాశాలు వాళ్లే కల్పిస్తారని తెలిపారు. ప్రజల చేత ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడటం ఒక అదృష్టమని, వారు కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడే పరిపూర్ణత లభిస్తుందని అన్నారు. రాబోయే రోజుల్లోనూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. మున్సిపాలిటీల అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఓకే సార్. అదేవిధంగా మాజీ కార్పొరేటర్ యాదవ్ గారు మరియు మాజీ కార్పొరేటర్ కోటాంజల గారు కూడా మాజీ ప్రధానమంత్రులు అన్నా పండనా సార్ సార్. స్థానిక శాసనసభ్యులు అన్న మైపాల్ గారు, అమీన్పూర్, కొల్లాపూర్, బొల్లారం 3 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి చైర్మన్ గారు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సాయివాది ప్రెసిడెంట్ గారు, ఇక్కడికి వచ్చినటువంటి అందరూ కూడా వేదిక మమ్మల్ని ఇంత పెద్దగా సన్మానించినందుకు అన్నవారికి మేడం మేడం చూడండి ఒకసారి. పటాన్చెరు నియోజకవర్గ స్థాయిలో బొల్లారం, అమీన్పూర్, తెల్లాపూర్ మున్సిపల్ 5 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకొని పోయిన 27 వారి మున్సిపాలిటీలలో వారు కౌన్సిలర్స్, చైర్మన్, వైస్ చైర్మన్ వారి కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. ఇప్పుడే మేము 29 ఎంతో గుణాలు పెట్టాలని అనుకున్నాం. టైం మిస్ అయింది కాబట్టి ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి 3 మున్సిపాలిటీల చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్లు, మీకు మీ మున్సిపాలిటీలో ఉన్న పెద్దలందరికీ, అలాగే
పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం స్వామినాయుడు గ్రామ సమీపంలో అంతర్రాష్ట్ర రహదారికి ఆనుకుని ఉన్న పొలాల వద్ద ఆటో ప్రమాదవశాత్తు రహదారి నుండి నీరు ఉన్న పొలాల్లోకి పల్టీ కొట్టింది. స్వామినాయుడు వలస గ్రామం నుండి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి పత్రికా విలేకరులతో మాట్లాడుతూ కొమరాడ మండలం పెద్దశాఖ గ్రామం నుండి పార్వతీపురంకు ప్రయాణికులతో వస్తున్న ఆటో ప్రమాదవశాత్తు స్వామినాయుడు వలస గ్రామ సమీపంలో నీరున్న పొలాల్లోకి బోల్తా కొట్టడంతో పొలాల్లో నీరు బాగా ఉండటం వల్ల ప్రయాణికులు ఆ నీటిలో పడడం వల్ల భారీ ప్రమాదం తప్పిందని, ఆటోలో ఉన్న 6 ప్రయాణికులు క్షేమంగా ఉన్నారని, ఒకవేళ ఆ పొలాల్లో నీరు లేకపోతే మరణాల సంఖ్య పెరిగే పరిస్థితి ఉండేదన్నారు. ఇలాంటి సందర్భంలో అటు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, ఇటు పోలీస్ సిబ్బంది వారు ప్రతిరోజు వాహనదారులకు, డ్రైవర్లకు అనేక విధాలుగా సూచనలు, సలహాలతో చైతన్యపరిచినప్పటికీ తరచుగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా అధికారులు అధిక లోడుతో వెళ్లే, లైసెన్స్ లేకుండా వెళ్తున్న మరియు వచ్చి రాని డ్రైవింగ్ చేస్తున్న ఆటో మరియు ఇతర వాహనాల డ్రైవర్లపైన కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అధికారులకు డిమాండ్ చేస్తున్నారు. చెప్పులేదు మరి లేవా? పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ శ్రీవరం అధ్యక్షతన డిగ్రీ కళాశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శ్రీవరం మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరగడానికి విద్యార్థులు, అధ్యాపకుల కృషి మరవలేదన్నారు. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రిటైర్డ్ ప్రిన్సిపాల్ వెంకట్రావు, సిపిడిసి కౌన్సిల్ మెంబర్ హరి మాస్టర్ జనార్దన్ మాట్లాడుతూ గతంలో కంటే ప్రస్తుతం విద్యార్థులను ఎప్పటికప్పుడు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ క్రమశిక్షణతో విద్యాబుద్ధులు నేర్పుతూ ప్రిన్సిపాల్ శ్రీవరం సంకల్పం కట్టుకున్నారని కొనియాడారు. విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణతో బాగా చదువుకొని మీ తల్లిదండ్రులకు, మీ కళాశాలకు, మీ గ్రామానికి మంచి పేరు తెచ్చి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని హరి మాస్టర్ తెలిపారు. ఇక్కడున్న విద్యా ప్రమాణాలు బట్టి ఈ కళాశాలకు నేషనల్ అసెస్మెంట్ అగ్రిడేషన్ అండ్ కౌన్సిల్ ఏ గ్రేడ్ రావాలని కోరారు. ఈ కళాశాలకు తప్పనిసరిగా వార్షికోత్సవం సందర్భంగా కళాశాలలో నిర్వహించిన పలు పోటీలలో గెలుపొందిన వారికి ప్రిన్సిపాల్ శ్రీవరం ప్రైజ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ప్రిన్సిపాల్ వెంకట్రావు, ప్రిన్సిపాల్స్ జనార్దన్, ప్రసాదరావు, వైస్ ప్రిన్సిపాల్ రామయ్య, హరి మాస్టర్, కళాశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. ఈ కళాశాల చాలా అభివృద్ధి చెందాలని మీరు ఎంత తప్పించారో అంతగా జరగాలని మేము కూడా ఆ దిశగా మీకు సహకారంగా మీరు స్టార్ట్ చేసిన ఈ మిషన్ని, అలాగే గవర్నమెంట్ వారు మీ మీద పెట్టిన బాధ్యతను మేము మనస్ఫూర్తిగా నిర్వర్తిస్తామని నా స్టూడెంట్, నా స్టాఫ్ మెంబర్స్, నేను కూడా మీకు హామీ ఇస్తున్నాం. అలాగే మన సిపిడిసి మెంబర్స్, పాత్రికేయులు, విలేజర్స్, పేరెంట్స్ అందరూ కూడా ఈ విషయంలో మాతో ఉంటారని మేము నమ్ముతూ ఉన్నాం. ఎందుకంటే మంచిర్యాల జిల్లా దండేపల్లి తహసీల్దార్ కార్యాలయంలో నిరసనకు దిగిన రైతులు ప్రభుత్వం కొనుగోలు చేసిన వడ్ల డబ్బులు సబ్సిడీ కోసం నిరసన తెలిపి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన సబ్సిడీ డబ్బులను ఒకే రోజులో చెల్లిస్తామని హామీ ఇచ్చి ఇప్పటికీ 2 నెలలు కావస్తున్నా ఇంకా సబ్సిడీ డబ్బులు విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే మా బాధను అర్థం చేసుకుని సబ్సిడీ డబ్బులు విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు. జిల్లా దండపల్లి తహసీల్దార్ కార్యాలయంలో వచ్చినటువంటి రైతులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మా సమస్య ఒకటే, ఏ ప్రభుత్వం వచ్చినా రైతు పక్షపాతిని, ప్రజలే, మన రైతులే దేశానికి వెన్నెముకని చెప్పుకొని అధికారంకి వస్తున్నారు. గతంలో ఉన్న ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా. అయితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదైతుందో సన్నవడ్లు సాగు చేస్తే ప్రభుత్వమే కొనుగోలు చేసి మరి రైతులకు వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టిన విధంగా 500 క్వింటాలకు 500 బోనస్ ఇస్తామని చెప్పేసి కొనుగోలు సెంటర్లు ప్రత్యేకంగా పెట్టడం జరిగింది. రైస్ మిల్లర్లకు కూడా మిల్లింగ్ ఛార్జీలు పెంచడం, ప్రత్యేక రైస్ మిల్లింగ్ పెట్టి మిల్లింగ్ ఛార్జీలు కూడా వాళ్ళకు పెంచడం జరిగింది. మరి కొనుగోలు సెంటర్లకు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి గన్ని బ్యాగ్స్ను కూడా ప్రత్యేకంగా వివిధ కలర్లలో పెట్టి కొనుగోలు బ్రహ్మాండంగా చేయడం జరిగింది. వాళ్ళ లక్ష్యానికి మించినటువంటి టార్గెట్ కూడా రావడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు ఏంటంటే మా రైతులకు ఏమైందంటే అంగట్లో అన్నం ఉన్నా అన్నోట సని అన్నట్టు మా రైతులకు ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఇదే తిప్పలు జరుగుతుంది. కొనుగోలు సెంటర్లు గతంలో రైతుల గోసాలు చూసినాం, వర్షాలు వచ్చిన వల్ల అట్లా ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు సన్నవడ్లు పెట్టి మరి ప్రభుత్వానికి సహకరించి సన్నవడ్లు పెట్టి సహకరించి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా గవర్నమెంట్కే ఇవ్వడం జరిగింది. కానీ చెప్పిన విధంగా ఎంబటే పడతాయి, 48 గంటలు పడతాయి, 68 గంటల్లోనే పడతాయని చెప్పిన ఈ ప్రభుత్వం దాదాపుగా అమ్మి కాంటాలు అమ్మేసి 3 నెలలు అవుతుంది ఇప్పటికీ. మరి రెండో పంట కూడా కోతకు దశకు వస్తున్నది కొన్ని ప్రాంతాల్లో పట. అయినప్పుడు కూడా రైతులు
మరి గతంలో ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాలో చూడడం జరిగింది. మన ఎంపీ గారు కూడా గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి కూడా దృష్టిలోకి తీసుకువెళ్ళడం జరిగింది. ఈ విషయాన్ని బోనస్ ఇంకా కొంత పెండింగ్ ఉంది. మరి అది ఇచ్చినట్టయితే ఎమ్మటే విడుదల చేసినట్టే రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పడం జరిగింది. కానీ మరి ఇప్పుడున్న ప్రభుత్వం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో అభ్యర్థి నరేందర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కార్యకర్తలు ఓటర్లను ఉద్దేశిస్తూ మన అభ్యర్థి నరేందర్ రెడ్డి ఎంతో విజన్ ఉన్న వ్యక్తి కావున మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించినట్లయితే పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ స్థానికంగా ఉపాధి అవకాశాల కల్పనకు కృషి చేస్తారని అన్నారు. మరి మన మంచిర్యాల జిల్లా, ఇటు నిర్మల్ జిల్లా, ఇటు ఆదిలాబాద్ జిల్లా కింద వచ్చేటువంటి ఖానాపురం నియోజకవర్గంలో జన్నారంలో మా సోదరుడు విడంబొజ్జు గారి స్థానిక ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మరి పట్టభద్రుల మండలి ఎన్నికల కోసం మా అభ్యర్థిని తీసుకొచ్చి ఇవాళ ఇక్కడ ప్రచార కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ప్రజలందరిలో కూడా మంచి స్పందన ఉంది. ఇవాళ ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాలు కానీ ఉపాధి కానీ అదేవిధంగా మరి ఇచ్చినటువంటి వాగ్దానాలను కూడా నెరవేరుస్తున్న సందర్భంగా యువత కూడా ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా మరి మన నరేందర్ రెడ్డి గారికి, పుట్కూరు నరేందర్ రెడ్డి గారికి 2వ గుర్తు పైన 1వ నెంబర్ వేసి గెలిపించాలని కోరడం జరుగుతుంది. ఇలా ప్రజలను ఒకటే కోరుతా ఉన్నాం, అటు నిలబడ్డటువంటి బీజేపీ 8 ఎంపీ సీట్లు ఇస్తే ఈ రాష్ట్రానికి వాళ్ళు తెచ్చింది ఏంటి? ఇదే ఇక్కడ ఇప్పుడు ఖానాపూర్ నియోజకవర్గమే చూద్దాం. మా ఎమ్మెల్యే గారు ఏమేమి డెవలప్ చేస్తున్నారు, అటు ఎంపీ గారు ఏమేమి చేస్తున్నారో ఒక్కసారి చూసి పట్టభద్రులు ఓటేయాలని కోరుతున్నాం. 10 సంవత్సరాల నుంచి మరి ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానటువంటి మోడీ ప్రభుత్వం 200 ఓట్లు కూడా మా జిల్లాకు ఇయ్యనటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. మనం ఈరోజు చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాగానే మరి ఈరోజు 54,000 పైగా ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, సీఎం రేవంత్ రెడ్డి గారు. అందుకనే ఇవాళ ప్రజల మనిషిగా మళ్ళా యొక్క మరి ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలు బలంగా యువతకు, ఉద్యోగులకు అందుబాటులోకి తీసుకెళ్లే విధంగా పనిచేసేటువంటి మరి నరేందర్ రెడ్డి గారిని గెలిపించాలని మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తాం. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని కృష్ణవేణి పాఠశాలలో నేడు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది యాజమాన్యం. అందులో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిదండ్రుల పట్ల, ఇంట్లోని పెద్దవారి పట్ల ఎలా నడుచుకోవాలి, వారిని ఎలా గౌరవించాలి అనే తెలిపేదే నేటి ఈ కార్యక్రమం అని తెలిపారు. తల్లిదండ్రులు పాదపూజ చేస్తే కలిగే అనుభూతులను స్వయంగా నేడు విద్యార్థులు అనుభవించారు. పాదపూజ దినోత్సవం జరపడం ఎంతో బాగుందని విద్యార్థుల తల్లిదండ్రులు యాజమాన్యాన్ని అభినందించారు.
బీజేపీలో కష్టపడితే తగిన ఫలితం ఉంటుందని, వారికి పార్టీ ప్రాధాన్యమిస్తుందని పార్టీ నూతన జిల్లా అధ్యక్షుడు గోపి అన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తనకు అవకాశం కల్పించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్కు, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి, మాజీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణకి కృతజ్ఞతలు తెలియజేశారు. నమస్కారం. మరి ఈరోజు ఈ పాత్రికేయ మిత్రుల సమావేశంలో జిల్లా అధ్యక్షునిగా మొట్టమొదటిసారి ఈ సమావేశం నిర్ణయించడం జరుగుతుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీలో కష్టపడిన వాళ్లకు ఫలితం ఉంటుందన్న దానికి ఇది ఒక నిదర్శనం. సామాన్య కార్యకర్త స్థాయి నుండి ఈరోజు ఈ స్థాయికి నాకు భారతీయ జనతా పార్టీ అవకాశం కల్పించింది. దీనికి గాను సహకరించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గౌరవ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారికి, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి, అదే రకంగా మాజీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేస్తూ ఈ 2 నియోజకవర్గాలలో భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరవేసే ప్రయత్నం చేస్తా అని చెప్పి పత్రికా మిత్రుల ద్వారా తెలియజేస్తుంది. అదే రకంగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో దాదాపుగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల విజయం ఖరారైనట్టు కనిపిస్తూ ఉంది. ఏదైతే హామీలను ఇచ్చి ఈరోజు గద్దెనెక్కిందో కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ హామీలను నిర్వర్తించడంలో విఫలం చెందింది. ఏదైతే గ్రాడ్యుయేట్స్ చూసుకున్నట్టయితే పట్టభద్రుల విభాగంలో 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు. దాదాపుగా ఏడాది మీద 6 నెలలైందన్న, ఏడాది మీద 5 నెలల సమయం గడిచింది, అయినా కానీ ఇంతవరకు దిక్కు లేదు. కనుక ఈ పట్టభద్రులను ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని చెప్పి వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. ఈరోజు 7,500 కోట్ల నిరుద్యోగ భృతి పెండింగ్లో ఉంది. మరి చీమగుట్టినట్టుగా కూడా లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఏదైతే గత ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టాలనో, పట్టభద్రులను ఉద్యోగ నోటిఫికేషన్లు లేక వాళ్ళ గురించి ఆలోచించే పరిస్థితి లేక ఎన్ని ఇబ్బంది పెట్టిందో, ఇప్పుడున్న ప్రభుత్వం అంతకంటే ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. ఎలక్షన్లు రాగానే హామీల వర్షం కురిపిస్తూ ఉంది. మహిళలకు స్కూటీలు కొనిస్తా అన్నారు, ఏడాది మీద 5 నెలలైంది దిక్కులేదు. పట్టభద్రులకు స్కూటీలు కొనిస్తా అన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు ఏడాదికి. మరి ఎక్కడిచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలా ఇవ్వాల. ఈరోజు ఏదైతే ఉపాధ్యాయుల విభాగం తీసుకున్నట్టయితే 317 జీవో కోసం వ్యతిరేకంగా ఏదైతే టీచర్ల యొక్క జీవితాలు ఇబ్బందికర పరిస్థితులలో అయ్యే ఈ జీవో 317 ఏదైతే ఉందో దానికోసం గౌరవ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు పోరాటం చేసింది. మరి గత ప్రభుత్వం వారిని దీనికి పోరాటం చేసినందుకు గాను నిర్బంధించి జైలుకు పంపించింది. అదే రకంగా ఎవరైతే పట్టభద్రుల విభాగంలో గ్రూప్ 2 యొక్క పేపర్ లీకేజీ విషయంలో కూడా మరి పట్టభద్రుల జీవితానికి సంబంధించిన సమస్య, దాన్ని ఉట్టిగానే పోనీయద్దని చెప్పి గౌరవ పార్లమెంటు సభ్యులు పోరాటం చేస్తే తీసుకుపోయి జైల్లో వేసింది. మొన్నటికి మొన్న ఈ ప్రభుత్వం హైదరాబాద్లో పట్టభద్రులు సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీస్ హుక్కా పార్లర్ మరియు బ్లూసీ హోటల్ సమీపంలోని కేఫ్పై దాడి చేసింది. ఈ హుక్కా పార్లర్ కేఫ్ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా అర్ధరాత్రి వరకు నడుస్తుందని సమాచారం అందుకున్న పోలీసులు నిర్వాహకులను అదుపులోకి తీసుకొని హుక్కా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. पर्सनल बेडरूम तक आ गए अंदर का, पूरे जेंट्स, घर में लेडीज अकेले है। ज़्यादा कुछ था आपके पास इलीगल? कुछ नहीं मिला। पुराने जो केस खाली बॉटल्स क्या वो उठा के लाया था जिससे
ठीक है, बोझ खाली उठा के मेरे को केस बुक करने लग जा रहे हैं। रात में 1 बजे आए यहाँ पे। अभी यहाँ पे चल रहा नहीं था बहुत। नहीं चल रहा था, एक कस्टमर नहीं मिला, उनको कुछ भी नहीं मिला। बाहर के चलने वाले लोगों को कस्टमर बोल के बताए बस। ये सिर्फ टॉर्चर है और कुछ भी नहीं है। पार्लर बंद है, पीएस एरिया पीएस को पूरा मालूम है। चलिए ना, साथ चलिए, चलिए मेरे साथ किया उनके साथ। चलिए बोले बोले पीएस में हाँ घर के पास అజ్మత్ అలీ, తేజ్నాథ్ రెడ్డి, నితీష్ చౌదరి, కోరి హర్షవర్ధన్ పైన తెలిపిన ఈ నలుగురు బారులు హైదరాబాద్ అమర్పేట్లోని ప్రేమ్ నగర్ నివాసితులు. తేదీ 19/2/2025 నుండి వీరు కనిపించడం లేదు. ఈ బాలురి ఆచూకీ తెలిసినచో అంబర్పేట్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి సమాచారం అందించగలరు. సంప్రదించవలసిన నంబర్లు 8712660590, 8712660593, 8712661269. నిజాంపేట బీజేపీ అధ్యక్షుడు భిక్షపతి యాదవ్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా నిజాంపేట అధ్యక్షుడు పొట్లకాయల వెంకటేశ్వర్లు ముదిరాజ్, నాగరాజ్, సచిన్, సిద్ధు, పాండు మరియు అనేక మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈరోజు ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా నిజాంపేటకు సంబంధించినటువంటి బీజేపీతో పాటుగా హిందూ బంధువులందరి సమక్షంలో ఛత్రపతి శివాజీ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. భారతదేశ చరిత్రలో అనేక మంది రాజులు ఉన్నప్పటికీ కొంతమంది పేర్లు మాత్రమే భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడినటువంటి వారుంటారు. అందులో ప్రముఖులు ఛత్రపతి శివాజీ మహారాజ్. మహారాష్ట్రలోని పూణే జిల్లాలో జన్మించినటువంటి ఛత్రపతి శివాజీ హిందూ ధర్మం కోసం, హిందూ సనాతన ధర్మం కోసం క్రీస్తు శకం 1630లో జన్మించిన ఆ రోజుల్లోనే హిందూ మతం గురించి, హిందూ సంస్కృతిని కాపాడడంలో అతని యొక్క పాత్ర మనం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటున్నాం. ఛత్రపతి శివాజీ గారు హిందూ మతంతో పాటుగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మతాలను సమానత్వం పాటిస్తూ తన యొక్క మతాన్ని ప్రేమించి ఇతర మతస్థులను కూడా గౌరవించాలనేటువంటి దాన్ని తీసుకొని ముందుకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తులను ఈరోజు గౌరవించుకోవడం, ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం యువత వారిని అందరినీ గౌరవించుకుంటూ ముందుకు తీసుకెళ్లడం అనేది చాలా గొప్ప విషయం. రాబోయే రోజుల్లో నిజాంపేటలో మనకి వాటికి సంబంధించినటువంటి అంటే విగ్రహాలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి నిజాంపేటలో. అందులో భాగంగానే రాబోయే రోజులలో ఛత్రపతి శివాజీతో పాటుగా వివేకానందుని యొక్క విగ్రహాన్ని ఒక కమిటీ ఏర్పాటు చేసి పార్టీలకు అతీతంగా వారి యొక్క అందించినటువంటి ఆశయాలను సాధించడంలో వారి చూపినటువంటి బాటలో నడవడానికి, భావితరాలకు గుర్తుగా ఉండడానికి ఛత్రపతి శివాజీ విగ్రహంతో పాటుగా వివేకానందుని విగ్రహం కూడా త్వరలోనే రాబోయే జయంతి లోపే మనం ఏర్పాటు చేసుకుంటున్నామని ఈ వేదిక ద్వారా అందరికీ తెలియజేయడం చాలా సంతోషంగా ఉంది. కాబట్టి అందరూ కూడా అతను చూపినటువంటి బాటలలో మనం ఛత్రపతి శివాజీ యొక్క ఆశయాలను సాధించడంలో అందరం కూడా ప్రయత్నం చేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పటంచెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమం. మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లని ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే. ప్రమాదవశాత్తు రహదారి నుండి నీరు ఉన్న పొలాల్లోకి పల్టీ కొట్టిన ఆటో. త్రుటిలో తప్పిన భారీ ప్రమాదం, ఆటోలో ఉన్న 6 ప్రయాణికులు క్షేమం. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం డిగ్రీ కళాశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు. పలు పోటీలలో గెలుపొందిన వారికి ప్రైజ్లు అందజేత. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.